కేటీఆర్ కు సినిమాల హీరోల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. ఆయన దొరికినప్పుడు సోషల్ మీడియాలో కూడా అభిమానులను వల్కరిస్తుంటాడు కూడా. ఇట్లనే ఓ అభిమాని మాట వరుసకు మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోరు సార్ అన్నాడట. గంతే ఇక చెప్పకుండా చేయకుండా అభిమాని ఇట్లా ప్రత్యక్షమైన కేటీఆర్ సారు. అయినా ముందుగానే చెప్పిపోతే అట్లా కిక్కేముంటది. అట్లా చెప్పిపోతే కేటీఆర్ వస్తున్న వాళ్ళు ఏవేవో చేసి పెడతారు. ఇట్లా కాకుండా వాళ్ళ కుండల కలిగిన కాడికి ఏది పెడతా తినొద్దామని బోరు బండల బంజారా నగర్ ఉన్న ఇబ్రహీం ఖాన్ ఇంటికి పోయిండు. ఐతారం పూట వాళ్ళ ఇంట్లో చేసుకున్న బిర్యానీ, షీర్ కుర్మా, చపాతీలు పెడితే ఏసైగడికి వచ్చిందట. ఈ ముచ్చటను కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇబ్రహీం ఖాన్ జనవరి 2వ తారీఖు నాడు కేటీఆర్ సార్ కు ట్విట్టర్ లో నయాసాల్ ముబారక్ చెప్పిండు. దాని కేటీఆర్ రెస్పాండ్ శుక్రియా అని చెప్పిండు. సార్ ఓసారి మా ఇంటికి వచ్చి భోజనం చేసి పోరి అని మళ్ళీ మెసేజ్ పెట్టిండు ఇబ్రహీం. ఆయన కాయిస్ పడేట ఐతారం పూట తీర్వాటం చేసుకుని అభిమాని ఇంటికి పోయింది కేటీఆర్ సారు. చెప్పకుట్ట చేయకుట్ట ఇట్లా సడన్ గా కేటీఆర్ సార్ ఇంటికి వచ్చే వరకలా ఇబ్రహీం కు మస్తు సంబరమైందట. నేను ఒక సామాన్యమైన మనిషిని, ఏదో వట్టిగా ట్వీట్ చేస్తే నిజంగానే వచ్చిరేని సార్ అని సంబరపడ్డాడు. అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ ట్విట్టర్ లో పెట్టిండు. ఇక వినికిడి లోపంతో బాధపడుతున్న ఇబ్రహీం ఖాన్ పిల్లలకు సాయం చేస్తా అని చెప్పిండట. అంటే ములాఖాతులు ఉంటేనే ఇంకింత మంచిగా పని చేయాలనిపిస్తుంది అని అంటున్నాడు కేటీఆర్ సారు. ఇక ఇబ్రహీం కూడా దీని మీద మాట్లాడిండు. అసలు నేను అనుకోనే లేదు, మొత్తానికి సార్ వచ్చి మా ఇంట్లో చేయగడిగిపోయిండు. ఇక ఇదే చాలు, ఇట్లనే మా పిల్లలకు ఆసరైతా అని మాటిచ్చిండు. ఇంతకంటే ఎక్కువేం కావాలని అన్నాడు. ఇక ఈ ముచ్చట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇది కేటీఆర్ సింప్లిసిటీ అని అభిమానులు పోస్టుల మీద పోస్టులు పెట్టి కేటీఆర్ ఇమేజ్ ని ఇంకింత పెంచుతున్నారు.